ఈరోజు స్కూల్ 10th క్లాస్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి ఇబ్బంది చూసి అన్న బండి సంజయ్ గారు, హోమ్ మినిస్టర్, కేంద్ర మంత్రి గారు, అదేవిధంగా కలెక్టర్ గారు, ఎస్పీ గారు, డిఈఓ గారు, ఆర్డీఓ గారు మరియు విద్యార్థులందరికీ మరియు విద్యార్థి పేరెంట్స్ వాళ్ళందరికీ, అదేవిధంగా పత్రికా మిత్రులందరికీ పేరు పేరున నమస్కారం తెలియజేస్తా ఉన్నాను. విద్యార్థుల్లో బండి సంజయ్ గారు తెలిసిన వాళ్ళు చేతులు లేపండి. అందరికి తెలుసా? తర్వాత సైకిల్ నడిపించడానికి వచ్చేవాళ్ళు చేతులు లేపండి. రానళ్ళు చేతులు లేపండి. వెరీ గుడ్. అందరు సైకిల్ వస్తుంది కదా. ఈరోజు అన్న జన్మదిన సందర్భంగా మీ అందరికీ సైకిల్ ఇస్తా ఉన్నారు. ఎందుకు అంటే తను కూడా సర్వశిక్ష అభిమానులో చదువుకొని ఎన్ని ఇబ్బందులు ఉన్నాయి, ప్రైవేట్ స్కూల్కు గవర్నమెంట్ స్కూల్కు ఎంత డిఫరెంట్ ఉంది, ఆ డిఫరెంట్ గురించి చిన్నప్పుడు ఆలోచన వచ్చి ఈరోజు మోదీ గిఫ్ట్ అని సంజయ్ అన్న మీ అందరికి సైకిల్ ఇస్తా ఉన్నారు. మరి సంజయ్ అన్నకు మీరు అందరు ఏమి ఇవ్వాలి? మంచి పాస్ అయ్యి మార్కులు తీసుకొచ్చి బ్రహ్మాండమైన సిరిసిల్ల పేరు నిలబెట్టాలి అంటే మీరందరు గట్టిగా సపోర్ట్లు కొట్టండి. ఓన్లీ విద్యార్థులే. సౌండ్ వస్తలేదు సంజయ్ అన్నకు, వినిపిస్తలేదు. సంజయ్ అన్నకి గిఫ్ట్ మేము పాస్ అయిస్తాం. పాస్ అవుతామని ఒక్కసారి మీరు అనండి. మంచిగా చదువుకుంటాం, ఉద్యోగాలు తీసుకొస్తాం, ఊరు పేరు నిలబెడతాం, సంజయ్ అన్న పేరు నిలబెడతాం. ఆ విధంగా ఎందుకంటే విద్యార్థులకు ఎంత అభిమానం అంటే మీ అందరి కష్టాలు చూసి మీకు కూడా మొట్టమొదటిగా మీ విద్యార్థి దశ నుంచి ఒక వాహనం కావాలంటే సైకిలే మొట్టమొదటిది. ఈ సైకిల్ గిఫ్ట్ మొట్టమొదటిది ఎవరిస్తారు? మోదీ గారి గిఫ్ట్ తోని సంజయ్ అన్న ఇస్తున్నాడు. ఎవరిస్తారు? గట్టిగానండి, బండి సంజయ్ అని. ఆ విధంగా ఏదైతే ఇప్పుడు మీరు 10th క్లాసు కీలకమైన 10th క్లాసు, దీంట్లో మీరు పాస్ అయితే ఇంటర్మీడియట్ పోతారు. దీన్ని పాస్ అయితే మళ్ళా డాక్టర్లో, ఇంజనీర్లో, ఈ లెక్క కలెక్టరో లేకుంటే ఎస్పీలు అవుతారు. అందుకోసానికే మీరు మంచిగా చదువుకొని రాబోయే రోజుల్లో, ఇప్పటి వరకు ఎస్పీ గారు ఏం చెప్పారు? సేఫ్టీ కోసం చెప్పారు. ముందు మీరు అక్కడి నుంచి స్కూల్కు నడుచుకుంటూ రావాలంటే చాలా టైం అవుతుంది. ఈ టైంను గుర్తించి టైం వేస్ట్ కాకుండా, తల్లిదండ్రులకు ఇబ్బంది పెట్టకుండా మీకు సైకిల్ ఇచ్చిన ఘనత బండి సంజయ్ అనేది దక్కింది ఆయన జన్మదిన సందర్భంగా. అదేవిధంగా మీ అందరూ ఇప్పుడు ఎస్పీ గారు మహారాష్ట్రకైనా వచ్చారు, కలెక్టర్ గారు వేరే దగ్గరికైనా వచ్చారు. అక్కడ వాళ్ళ ఊరోళ్ళు ఇక్కడ మన స్టేట్ లో ఎంత మంది అవుతున్నారో ఎస్పీ గారితో తెలంగాణ మొత్తం పనిచేయగలుగుతారు. మీరు చదువుకొని వేరే రాష్ట్రంలో కలెక్టర్ అయినా, ఎస్పీ అయినా, లేకుంటే ఐఆర్ఎస్ అయినా, డిఎఫ్ఓ అయినా, ఏదైనా ఈ రాష్ట్రం నుండి వేరే రాష్ట్రంలో ఏమైనా పనులు చేయడానికి ఊరైనా, కరీంనగర్ మొత్తం డిస్టిక్ అయినా, ఆ విధంగా మీరు చదువుకోవాలి. ఈ చదువుకోవడానికే బండి సంజయ్ అన్న గిఫ్ట్ ఇవ్వడం జరిగింది. ఈ గిఫ్ట్ మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, రిటర్న్ గిఫ్ట్ ఏంటంటే మీరు ఉద్యోగం పొందిన తర్వాత అన్న నాకు ఉద్యోగం వచ్చింది, మీ తర్వాత మీ గురించి ఉద్యోగం వచ్చింది, ఈ గిఫ్ట్ మీకు ఇస్తున్నాను సంజయ్ అన్నకి ఇవ్వాలా లేదా? నేను ఎస్ఆర్ ట్రస్ట్ ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలు చేసిన అన్న వినూతంగా అందరికీ మీ కష్టాలు గుర్తించి నడుచుకుంటూ పోతున్నారని సైకిల్ ఇవ్వడం జరిగింది. నేను మీ స్టాఫ్ కి అందరి 10th క్లాస్ తర్వాత ఏం చదువుకోవాలి, ఏ విధంగా పోవాలి, ఎక్కడెక్కడ పోవాలి, ఐటీ అయినా, ఇంటర్మీడియట్ ఏదైనా, నర్సింగ్ కాలేజా, ఇవన్నీ దీంట్లో ఉన్నాయి. మీ అందరికీ నేను ఇస్తాను ఎస్ఆర్ ట్రస్ట్ ద్వారా.
అన్న సైకిల్ ఇస్తాడు, నేను బుక్ ఇస్తాను, మీ అందరూ ఉద్యోగం వచ్చిన తర్వాత ఈ గిఫ్ట్ మాకు ఇవ్వాలని కోరుతూ ఈ అవకాశం పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా మీకు ఒకవేళ బుక్ తొందర రాకపోతే www.srtrust.net అని కొడితే మీకు ఆఫ్టర్ 10th క్లాస్ తర్వాత ఏమేమి చదువుకోవాలి, ఏ విధంగా పోవాలి, ఎక్కడ స్కూల్స్ ఉన్నాయి, ఎక్కడ గవర్నమెంట్ కాలేజీలు ఉన్నాయి, ఎక్కడ ప్రైవేట్ కాలేజీలు ఉన్నాయి, ఎక్కడ ఏమేమి ఉన్నాయి, అదేవిధంగా మీరు ఒకవేళ చదువుకుంటే వేరే మల్టీనేషనల్ సిఇఓ అయితే 70 కోట్ల నుండి 20 కోట్ల నుండి 70 కోట్ల దాకా ఇయర్లీ సంపాదించుకోవచ్చు దీంట్లో ఉన్నాయి. అందుకోసానికే చదువే ముఖ్యం. చదువు ఉంటేనే క్రమశిక్షణ ఉంటది, రెస్పెక్ట్ ఉంటది, ఎక్కడ పోయినా మీకు ఉంటది. దానికోసానికే ఏ పేపర్లు వచ్చినా కానీ చదువు ఉంటే మీరు చదవగలుగుతారు, చదువు లేకపోతే చదవలేరు. అందుకోసానికే ఇప్పుడు 10th క్లాస్ ఉన్నారు, ఒక 500 మంది ఫ్రెండ్స్ అవుతారు. ఇంటర్మీడియట్ రాగానే మళ్ళీ ఒక 500 మంది ఫ్రెండ్స్ అవుతారు. డిగ్రీ పోగానే 1000 మంది ఫ్రెండ్స్ అవుతారు. మీరు ఇష్టంతో చదువుకొని ముందుకు పోవాలని ప్రతి ఒక్కరి స్టూడెంట్స్ కి అందరికీ, విద్యార్థులందరికీ నా ఆశీర్వాదం ఉంటది, అన్న ఆశీర్వాదం ఉంటది, ఎల్లవేళలా మీకు ఆశీర్వాదం ఉంటది. గవర్నమెంట్ కు ప్రైవేట్ కు తేడా నేను చెప్తాను. గవర్నమెంట్ స్కూల్లో అయితే ఎట్లా పోతారు మీరు? అమ్మ నాన్న తీస్తారా, మీరు ఇండివిజువల్ వస్తారా? మీరు ఇండివిజువల్ గానే ఇంటికాడికైనా వస్తారా? ప్రైవేట్ స్కూల్ అయితే వాళ్ళ అమ్మ నాన్న డ్రాప్ చేయాలి, లేకుంటే బస్సు రావాలి. బస్సు రాలేదనుకో, అమ్మ నాన్న రాలేదనుకో స్కూల్ కు పోరు వాళ్ళు. మీకు జనరల్ నాలెడ్జ్ తో పాటు నాలెడ్జ్ వస్తుంది. ఎందుకంటే మీరు ఎన్ని గల్లీలు ఉన్నాయి, ఎన్ని దుకాణాలు ఉన్నాయి, ఎన్ని షాపులు ఉన్నాయి అన్ని మీకు తెలుస్తుంది. అదే ప్రైవేట్ స్కూల్ వాళ్ళకి ఏమైనా తెలుసా? ఏం తెలియదు. అందుకోసానికే జనరల్ నాలెడ్జ్ తో పాటు నాలెడ్జ్ రావాలంటే గవర్నమెంట్ స్కూల్లో చదువుకోవాలి. అవునా కదా స్టూడెంట్స్? అవునా కదా? అందుకోసానికే మీకు చాలా నాలెడ్జ్ ఉంది. ప్రైవేట్ స్కూల్ కు గవర్నమెంట్ స్కూల్ ధీటుగా మీకు సైకిల్ ఇప్పించిన ఘనత బండి సంజయ్ దక్కింది. అందుకోసానికే మీ తరఫున బండి సంజయ్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఒక్కసారి గట్టిగా చప్పట్లు కొట్టాలి. ఒక్కసారి బండి సంజయ్ జన్మదిన శుభాకాంక్షలు అని చెప్పండి.